వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నటుడు ప్రకాష్ రాజుకు షాక్ ఇచ్చింది టీటీడీ బోర్డు. ప్రకాష్ రాజుపై పరువు నష్టం దావా వేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాష్ రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు భానుప్రకాష్ రెడ్డి. రామాయణంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాముడు లక్ష్మణులను వలస కూలీలతో పోల్చడం ప్రకాష్ రాజ్ చేసినటువంటి తప్పు అంటూ తాను చెప్పారు. రాముడు లక్ష్మణుడు దక్షిణాదిలోని రావణుడు తోటకు వెళ్లి అక్కడ పండ్లను దొంగతనంగా తిన్నారని వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజు. ఇక శూర్పణఖ ఆ సమయంలో జీఎస్టీతో కలిపి $2000 అడిగిందని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా కోరటం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ప్రకాష్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీని మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు తిరుపతి కోర్టులో దీని మీద పిటిషన్ దాఖలు చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగితే భరత్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, ఇటు టీటీడీ బోర్డు మెంబర్ ప్రకాష్ రాజు మీద పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి పిటిషన్ గురించి? ఏదైతే నటుడు ప్రకాష్ రాజు రోజు రోజుకి కూడా తన భావాలు మాట్లాడుతూ దిగజారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే రామాయణం పైన రాముడు లక్ష్మణుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందూ ధర్మం సంబంధించినంత వరకు హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారంటూ కూడాను నటుడు ప్రకాష్ రాజ్ పైన టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అంటూ జరిగింది. ప్రకాష్ రాజ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా భానుప్రకాష్ కోరినటువంటి పరిస్థితి. ఏదైతే రాముడు లక్ష్మణ్ని వలస కూలీలతో పోలుస్తూ రామ లక్ష్మణులకు దక్షిణాది ఏదైతే రావణుడి తోటలో పండ్లు పోసుకుంటే శూర్పణఖకి $2000 జీఎస్టీ కట్టారంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు ఏదైతే నోరుంది కదా అని చెప్పని ఇష్టానుసారం మాట్లాడారంటూ కూడాను అది హిందువులకు సంబంధించిన మనోభావాలకు దెబ్బతీసిందంటూ కూడా భానుప్రకాష్ ఏదైతే కోర్టుకు సంబంధించినంత వరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భానుప్రకాష్ కీలకంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఏదైతే హిందువులకు సంబంధించినంత వరకు రాముడు లక్ష్మణుడు ఏదైతే కలియుగానికి సంబంధించినంత వరకు ఒక దశాదిశ చేసినటువంటి రామ లక్ష్మణులపైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వలస కూలీలు అంటూ కూడా మాట్లాడటంపై అయితే మాత్రం ఈ తీవ్ర దుమారమే చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలపైన నటుడు ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడాను భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. కోర్టులో కూడా పిల్లి దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా హిందువులకు సంబంధించినంత వరకు కించపరిచే మాటలు మాట్లాడడంపై అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రామాయణం పైన మరీ ముఖ్యంగా రాముడు లక్ష్మణుల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. రైట్, మరి దీని మీద ప్రకాష్ రాజ్ ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఉన్నారు. మరొక వైపు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి దీనికి ఏమైనా సంజాయిషి చెప్పే అవకాశం ఉందా? ఏదైతే నటుడు ప్రకాష్ రాజు వ్యాఖ్యలు రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక వివాదం ఆగిపోయింది అనగానే మరొక వివాదాన్ని చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్. నేడు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే హిందూ ధర్మానికి సంబంధించినంత వరకు రాముడికి సంబంధించిన అంశాలకు సంబంధించి రామాయణం పైన రామలక్ష్మణుల పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బహిరంగ క్షమాపణ హిందువులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చేయాలని డిమాండ్ వినిపిస్తా ఉన్నాయి. దీనిపైన హిందూ ధార్మిక సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే హిందూ మీరు హోల్డ్ లో ఉండండి, ప్రకాష్ రాజ్ ఒకసారి మాట్లాడే మాటలను ఒకసారి చూద్దాం. Is it stealing? No, if you are hungry we can eat. Those kids today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanakha and Ravana ant come. And Shurpanakha is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanakha and says $2,000 with GST.
Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come, don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alright. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay? This is our land. Behave yourselves. I don't want to talk about Umar Khalid today. Everybody speaks, we all know who he is. I would like to repeat what I said in Delhi. Please try to understand whatever is happening in this country is a preparation of a genocide. They want to wipe out Musliman. They want to wipe out tribal people, minorities. That is their agenda. ఎస్ భరత్, ఇక్కడ ప్రకాష్ రాజు అంటే తాను చేసినటువంటి మొదటి ఏదైతే రాముడు లక్ష్మణ్ను ఉద్దేశించి అంటే మాట్లాడినటువంటి మాటలు ఒక స్టాండప్ కామెడీలో కనుక మాట్లాడినట్లుగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఎప్పుడైతే హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయో దాని మీద తాను ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, దాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మైనారిటీస్ని వీళ్ళందరినీ కూడా తుడిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు, దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాలని ప్రకాష్ రాజ్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి భరత్ ఈ అంశాన్ని? అంటే ఏదైతే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి విధానానికి సంబంధించినంత వరకు భానుప్రకాష్ కేసు బిల్లు దాఖలు చేయడంతో కోర్టుకు వెళ్లి జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా మాట మార్చేటటువంటి పరిస్థితి. ఏదైతే వ్యంగ్యంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. రామ లక్ష్మణులు ఏదైతే వలస కూలీతో పోల్చినటువంటి పరిస్థితి, దాంతో పాటుగా శూర్పణఖ జిఎస్టీతో కలిపి $2,000 వసూలు చేశారంటూ కూడా మాట్లాడినటువంటి మాటల్ని చాలా హిందూ ధార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున దాన్ని మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిందువులకి అత్యంత ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి రామ లక్ష్మణులకు సంబంధించినంత వరకు ఇటువంటి వ్యంగ్యంగా మాట్లాడడం చాలా సబబు కాదు. ఇటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరొకరు ఎవరైనా సరే హిందూ ధర్మం పైన మాట్లాడాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి రాకపోతే మాత్రం ఇటువంటి వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా హిందూ ధర్మ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా హైందవ సమాజానికి సంబంధించినంత వరకు హైందవ సమాజం పూర్తిగా మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదే విధంగా హిందువులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆరాధ్య దైవంగా చూస్తున్నటువంటి రామ లక్ష్మణులు ఇటువంటి ఏదైతే వలస కూలీలు లాంటి మాటలు, దాంతో పాటుగా జిఎస్టీ వసూలు చేశారనేటటువంటి మాటలను చూస్తే తీవ్రంగా అందరు హిందూ ఎవరైతే హిందూ మనోభావాలతో పాటుగా అందరు మనుషులను కూడా కలిసి వేసేటటువంటి మాటలు మాట్లాడినటువంటి ప్రకాష్ రాజు పైన చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆయన ఢిల్లీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే తను మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏం మాట్లాడామో తెలుసుకొని మాట్లాడాల్సి పోయి నోటుకు వచ్చినట్టు ఏది పెడితే అది మాట్లాడటం, తర్వాత దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే హిందూ ధార్మిక సంఘాలు ఊరుకునే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో దీనిపైన క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా డిమాండ్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముందుగా తాను మాట్లాడింది ఏదైతే అందరికీ కోపం తెప్పించిందో, హిందూ సమాజానికి కోపం తెప్పించిందో, హిందూ సంఘాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయో, ఆ వ్యాఖ్యలు చూస్తే ఒక వేదిక మీద రామాయణాన్ని ఉద్దేశిస్తూ అంటే తాను చెప్పాలనుకున్నటువంటి అంశం ఎలా ఉన్నా కానీ తాను తీసుకున్నటువంటి పోలిక మాత్రం అందరికీ కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాకుండా అంటే ఒక స్టాండప్ కామెడీ చేస్తే ఒక వేదిక మీద ఎలా మాట్లాడతారో రాముడు లక్ష్మణుడు క్యారెక్టర్స్ని తీసుకొని అలా మాట్లాడినట్లుగా చేశారు.
ఇక ఇదే ఇప్పుడు కోపం తెప్పించింది. ఇక దీని మీద పలు ప్రాంతాల్లో ప్రకాష్ రాజ్ మీద కేసులు నమోదాయి. ఆ తర్వాత తాను ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడుతూ అంటే తాను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని అర్థం చేసుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ అంశం ఎలా ఉన్నా కానీ పోల్చిన పోలిక మాత్రం అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ దీని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఇప్పుడు కోరుతూ ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్